హలో ఫ్రెండ్స్, మనమైతే 42 సైజు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు సాదా అయిపోయింది కదా. ఇప్పుడు బోట్ నెక్ హైట్ అయితే 15 14.5 పెట్టుకోవచ్చు, 15 పెట్టుకోవచ్చు. అంటే తయారైన తర్వాత 14.5 14 రావాలి మనకు. ఆ హిసాబ్ తోటి అయితే పెట్టుకోండి. నేనైతే 15.5 పెట్టుకున్నా. మీ ఇష్టం. హైట్ అయితే 14 కు పైకి అయితే రావద్దు, 14 కిందికే ఉండాలి తయారైన తర్వాత. ఇప్పుడు షోల్డరు 7.5 పెట్టుకుంటున్నా. ఇక్కడ కూడా హార్మ్ డౌన్ 7.5. ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు ముందుకు డ్రా చేసుకోవాలి లైన్. ఇట్లా ఇక్కడ నుంచి 1 ఇంచు చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు 42లో 4వ భాగం ఎంత అవుతుందో ఇక్కడ డ్రా చేసుకోవాలి. 10.5 అవుతుంది. మీ ఇష్టం. 2 ఇంచెస్ అన్నా 1.5 అయినా ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోండి. 1.5 తీసుకున్నా. కింద వెస్ట్ సైజ్ వచ్చి 34లో 4వ భాగము 8.5. 8.5 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసము, 1.5 ఖర్చుల కోసం లైన్ గీసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్, ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర ఇది అయితే కలిసేటట్టు డ్రా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నాం కదా. ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్, నెక్ 4.5. బ్యాక్ మీ ఇష్టము. 3.5 తీసుకోవచ్చు, 4.5 తీసుకోవచ్చు. ఎక్కువ కింది కావాలంటే 4.5 తీసుకోండి. వద్దనుకుంటే 3.5. ఇక్కడ ఒక లైన్ ఇట్లా గీసుకొని ఇక్కడ మన ఇష్టం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. గల్లా తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్. 4.5, 3 ఇంచెస్, 7.5 ఇక్కడ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ కు.
ఇట్లా ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేసుకుందాము. అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టినా ఫస్టే. ప్రతి వీడియోలో చెప్తున్నా కదా, ఇక్కడ ఉక్కు సైడ్ హాఫ్ ఇంచ్ అయితే ఫ్రంట్ కి అయితే హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకొని లైన్ గీసుకోవాలి. హాఫ్ ఇంచ్ మందం. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఇది పెద్ద సైజు కాబట్టి 1 ఇంచ్, చిన్న సైజు అయితే హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఇది ఉక్కుల కోసం ఎక్స్ట్రా. ఇక్కడ కింద కూడా 1 ఇంచ్ మందం లైన్ గీసుకుందాం. ఇది పెద్ద సైజు కాబట్టి 1 ఇంచ్, చిన్న సైజుకు హాఫ్ ఇంచ్ సరిపోతుంది. గీసుకున్నాం కదా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా దీనిపైన లైన్ గీసుకోవాలి. ఇట్లా తీసేద్దాం. ఇది ఇక్కడ ఫ్రంట్ లోతు తీయడానికి ఇదైతే గీసుకోవాలి. ఇట్లా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ గీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ గీసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసుకున్నాం అంత. ఇక్కడ మీ ఇష్టం. 5.5 దగ్గర 5.5 దగ్గర కూడా తీసుకోవచ్చు. నేను సేమ్ తీసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ లైన్ గీసుకోవాలి. తర్వాత నెక్ మీ ఇష్టం ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇక్కడైతే రాయలేదు ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్లో ఒకసారి రాస్తా. 10.5 ఇంకా 1.5 ఎక్స్ట్రా. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా 10.5 ఇక్కడ. తర్వాత బ్రెస్ట్ పాయింట్ తీసుకుందాం. ఇక్కడ వరకు అంటే 11.5 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 42 సైజ్ కదా. 11.5 వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 4.5 తీసుకుంటున్నా.
ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నా, లైన్ తీసుకున్నా. ఇక్కడ ఇక్కడ నుంచి 5.5 ఇక్కడ నుంచి 2.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. చెస్ట్ను బట్టి హెవీ చెస్ట్ ఉంటే దీనికైతే ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇట్లా షేప్ అయితే రావాలి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం ఎక్స్ట్రా, 1/2 ఇంచ్ కుట్ల కోసం. 1 ఇంచ్ అయితే మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, ఈ 2.5 ఇక్కడ పెట్టుకోవాలి. మనం లైన్ గీసుకోవాలి. ఇట్లా అర్థం కాకపోతే అడగండి ఫ్రెండ్స్, చెప్తా. ఇక్కడ మనం ఇట్లా పైకి గీసుకోవాలి. ఇక్కడ కూడా 1 ఇంచ్ డ్రా చేసినాం కదా, అక్కడికి మీకు ఇక్కడ మిడిల్లో 2.5 ఇట్లా మీరు మీ ఇష్టం. ఇక్కడ కుట్టుకుంటే కుట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఇంతే ఫ్రెండ్స్, కట్ చేసుకుందాం. ఇట్లయితే కట్ చేసుకోవాలి. కొంచెం పేపర్ చాలా హార్డ్గా ఉంది, అందుకే కొంత తొందరగా కట్ అవుతలేదు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇదైతే బంద్ సైడ్ మన వైపు ఉండాలి. ఇది క్లోజ్. ఇప్పుడు లాంగ్ స్లీవ్స్ అయితే కట్ చేసి చూపిస్తా. తయారైన తర్వాత 11 రావాలి మనకు, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందికి 1/2 ఇంచ్, పైకి 1/2 ఇంచ్ పోతుంది కదా. 12 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నా. డౌన్ 3.5 డౌన్ చేసుకున్నా. మనకు ఇక్కడ ఎల్బో దగ్గర హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటే అంత మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. అయితే 6 ఉంది, 1.5 ఎక్స్ట్రా చేసుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి. లైన్ గీసుకోవాలి. ఇక్కడ
8.5 దగ్గర, స్ట్రేట్ అయితే 8.5, ఇట్లా అయితే 9.5. స్ట్రేట్ 8.5 దగ్గర ఒక లైన్ గీసుకోండి. 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక లైన్ గీసుకొని దీన్ని గీసుకున్నాను ఇక్కడ. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు 8.5 ప్లస్ సగం ఎంత, ఇట్లా టేప్ని ఇట్లా మలుచుకొని ఇక్కడ ఒక లైన్, ఇక్కడ కూడా సేమ్ ఈ లైన్ కలుపుకోవాలి 2. తర్వాత 4/4 వచ్చింది. 4/4లో సగం ఎంత అవుతుంది అంతా ఇక్కడ ఇంకొక లైన్ గీసుకోవాలి ఇట్లా. తర్వాత ఇటు సైడ్ కూడా 3.5లో సగం ఎంత, ఇక్కడ లైన్ గీసుకోవాలి ఇట్లా. గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి, ఇక్కడ లాస్ట్ డబ్బల గీసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇట్లా చేసుకోవాలి, 2 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు గీసుకోవాలి ఇట్లా. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ మందం ఇక్కడ ఒక లైన్, ఒక లైన్ ఇట్లా గీసుకోవాలి ఇక్కడ నుంచి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇట్లా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా. తర్వాత ఇక్కడికి ఇట్లా ఇట్లా ఒక లైన్, తర్వాత ఇట్లా ఒక లైన్. ఫ్రెండ్స్ అయిపోయింది, కట్ చేసుకున్నాం ఇప్పుడు. ఇది 42 సైజ్ స్లీవ్స్. 42కు ఏ బ్లౌజ్ అయినా సరే, అది కటోరీ బ్లౌజ్ అయినా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా, ఏ బ్లౌజ్ పైన ఈ ఫార్ములాతో కట్ చేసింది యూజ్ అవుతుంది. ఈ స్లీవ్స్ కటింగ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, స్లీవ్స్ అయితే ఇట్లా వస్తాయి, చూసారు కదా ఇట్లా. మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీరు పేపర్ మీద కట్ చేసుకొని ఇట్లా బ్లౌజ్ మీద పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.